ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ డామినిక్ మిస్టీరియో గురించి. సో, మన డామినిక్ మిస్టీరియో ఇప్పుడు డబుల్ ఛాంపియన్ అయిపోయినాడన్నమాట. ఈరోజు జరిగిన వరల్డ్స్ కొలైడ్‌లో మన డామినిక్ మిస్టీరియో డబుల్ ఛాంపియన్ అయిపోయినాడు. సో, వైకింగో వర్సెస్ మన డామినిక్ మిస్టీరియో మధ్య ట్రిపుల్ ఏ మెగా ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో మన డామినిక్ మిస్టీరియో విన్ అయినాడన్నమాట. మన ఎల్ గ్రాండే అమెరికానో హెల్ప్ తోటి. సో, ఈ మ్యాచ్‌లో మన డామినిక్‌కి హెల్ప్ జేయడానికి మన ఫిన్ బాలర్ అండ్ జేడీ మెక్‌డొనాల్డ్ ఇద్దరు వస్తారు. అండ్ అప్పుడు వాళ్ళ పైన అటాక్ జేయడానికి మన రే మిస్టీరియో అండ్ డ్రాగన్ లీ వస్తారన్నమాట. సో, ఫస్ట్‌గా డ్రాగన్ లీ వస్తాడు. అండ్ దాని తర్వాత మన రే మిస్టీరియో వచ్చి మన ఫిన్ బాలర్ పైన అండ్ జేడీ పైన అటాక్ చేసుకుంటూ బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తారన్నమాట. అండ్ దాని తర్వాత మళ్ళీ మన డామినిక్‌కి హెల్ప్ జేయడానికి ఎల్ గ్రాండే అమెరికానో వస్తాడు. సో, ఎల్ గ్రాండే అమెరికానో హెల్ప్ ద్వారా ఈ మ్యాచ్‌లో మన డామినిక్ మిస్టీరియో విన్ అయినాడన్నమాట. సో, ఇప్పుడు డామినిక్ మిస్టీరియో డబుల్ ఛాంపియన్. సో, మన డామినిక్ మిస్టీరియో ప్రెజెంట్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అండ్ ట్రిపుల్ ఏ మెగా ఛాంపియన్ కూడా అన్నమాట. అండ్ దాని తర్వాత ఇక మ్యాచ్ అయిపోయిన తర్వాత మన రే మిస్టీరియో వస్తారన్నమాట. సో, రే మిస్టీరియో వచ్చి ఆ ఛాంపియన్‌షిప్‌ని, ఆ ట్రిపుల్ ఏ మెగా ఛాంపియన్‌షిప్‌ని మన డామినిక్‌కి తొడుగుతారన్నమాట. అంటే ఒక స్టిప్యులేషన్ ఉండే. అంటే వీళ్ళు బ్యాక్ స్టేజ్‌లో మాట్లాడుకుంటారన్నమాట. ఈ మ్యాచ్‌లో గనుక నేను విన్ అవుతే నువ్వు ఆ ఛాంపియన్‌షిప్‌ని నా నడుముకు తొడగాలన్నట్టుగా మన డామినిక్ మిస్టీరియో అంటారన్నమాట రే మిస్టీరియోతో. సో, అన్నట్టుగానే ఈ మ్యాచ్‌లో మన డామినిక్ మిస్టీరియో విన్ అయినారు. అండ్ మ్యాచ్ ఎండ్ అయిపోయిన తర్వాత మన రే మిస్టీరియో వచ్చి డామ్‌కి తొడుగుతాడన్నమాట. అండ్ దాని తర్వాత ఇన్సల్ట్ చేస్తాడు మన డామినిక్ మిస్టీరియో. ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నట్టుగా. అండ్ అక్కడ నుండి ఇక రే మిస్టీరియో వెళ్ళిపోతాడు. అండ్ నేనే ఈ లూచాడోర్ కింగ్‌ని అన్నట్టుగా మన డామినిక్ మిస్టీరియో రింగ్‌లో సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు. అంతలోనే అక్కడికి ఇక ఫిన్ బాలర్, మన జేడీ అండ్ రోక్సేన్, రక్వెల్ వచ్చి రింగ్‌లో సెలబ్రేట్ చేస్తారన్నమాట. వాళ్ళందరూ ఉంటారు. అండ్ వాళ్ళందరిని కాదని మన డామినిక్ అక్కడ ఎల్ గ్రాండే కూడా రింగ్‌లోనే ఉంటాడు. సో, ఎల్ గ్రాండే దగ్గరికెళ్ళి హగ్ తీసుకుంటాడన్నమాట. అండ్ అలా హగ్ తీసుకోవడం వీళ్ళకి నచ్చలేదు. అంటే వీళ్ళనేం కాదనలేడు మన డాము. సో, జస్ట్ వాళ్ళక్కడ ఉంటారు, సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళ మధ్యలో నుండి తప్పుకోండి అన్నట్టుగా వెళ్ళి ఎల్ గ్రాండేకి హగ్ ఇస్తాడన్నమాట. అది మన ఫిన్ బాలర్‌కి, జేడీకి నచ్చలేదు. అంటే ఫిన్ బాలర్‌కి అయితే ఖచ్చితంగా నచ్చలేదు. సో, చూడాలి మరి ఫ్యూచర్‌లో వీళ్ళ మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జాన్ సీనా వర్సెస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ రస్సెల్ పాలూజా కోసం కన్ఫర్మ్ అయిపోయింది కదా! సో, ఈ మ్యాచ్ అంట మనకి రస్సెల్ పాలూజా మెయిన్ ఈవెంట్‌లో జరగచ్చు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుందన్నమాట. రీసెంట్‌గా మన జో టెసిటోరు కన్ఫర్మ్ చేసినారు. అంటే జాన్ సీనా వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ రస్సెల్ పాలూజాలో మెయిన్ ఈవెంట్‌లో జరుగుతదని. సో, మెయిన్ ఈవెంట్‌లో జరిగితే ఎలా ఉంటది? సో, ఇప్పుడు జాన్ సీనాకి ఫైనల్ మ్యాచ్ అంటే ఇప్పుడు వన్ లాస్ట్ టైమ్ మన బ్రాక్ లెస్నర్‌తో మ్యాచ్. సో, ఖచ్చితంగా మెయిన్ ఈవెంట్‌లో ఉంటే మంచిగుంటది. అండ్ ఇప్పుడు బ్రాక్ లెస్నర్ ఏం చిన్న సూపర్ స్టార్ కాదు. సో, మ్యాచ్ వేరే లెవెల్‌లో ఉంటది కాబట్టి సో, ఏదైనా సర్ప్రైజ్ రిటర్న్ జరిగినా జరగవచ్చు. నెక్స్ట్ మన జాన్ సీనా ఫీడ్ కోసం. సో, ఖచ్చితంగా మెయిన్ ఈవెంట్‌లో ఉంటే మంచిగుంటదని ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. సో, చూద్దాం. అంటే ఇంకా డబ్ల్యూడబ్ల్యూఈ ఏం అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయలేదు. బట్ ఇక్కడ జో టెసిటోరు ఇంటర్వ్యూలో చెప్పినాడన్నమాట. బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ జాన్ సీనా మ్యాచే మెయిన్ ఈవెంట్‌లో ఉంటదని రస్సెల్ పాలూజాలో. సో, ఇప్పుడు మీరు చెప్పండి. ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో ఉంటే మంచిగుంటదా? లేదంటే మధ్యలో చూపిస్తే మంచిగుంటదా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో కంపల్సరీ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లివ్ మోర్గన్ గురించి. సో, లివ్ మోర్గన్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇంజురీలో ఉంది కదా! సో, అంటే ఈ రోజు వచ్చింది. అంటే ఈ రోజు ఈ అనౌన్స్‌మెంట్‌లో వచ్చింది. రెస్ల్‌మేనియా 43 సౌదీ అరేబియాలో జరుగుతుందని అనౌన్స్‌మెంట్ చేసినారు కదా! సో, దానికి అటెండ్ అయింది మన లివ్ మోర్గన్. సో, మన లివ్ మోర్గన్ నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్‌లో వస్తది. అండ్ రాయల్ రంబల్‌ని అంటే వుమెన్స్ రాయల్ రంబల్‌ని విన్ అవుతదని హెవీగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయన్నమాట. సో, నెక్స్ట్ ఇయర్ వుమెన్స్ రాయల్ రంబల్‌ని విన్ అయ్యేది ఇంకెవరో కాదు మన లివ్ మోర్గనే అని రూమర్స్ అయితే చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయన్నమాట. సో, చూడాలి మరి నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్‌లో మన లివ్ మోర్గన్ రిటర్న్ చేసి విన్ అవుతదా? అవ్వదా? అనేది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రెస్ల్‌మేనియా 43 గురించి. సో, ఇప్పుడు మనకి రెస్ల్‌మేనియా 43 అనేది సౌదీ అరేబియాలో జరుగుతుంది కదా! సో, ఇప్పుడు ఈ రెస్ల్‌మేనియా 43ని సౌదీ అరేబియాలో జరిపించడానికి సౌదీ అరేబియా గవర్నమెంట్ మన డబ్ల్యూడబ్ల్యూఈకి ఎంత మనీ ఇస్తుందో తెలుసా? సో, ఒక $250 మిలియన్ల మన సౌదీ గవర్నమెంట్ డబ్ల్యూడబ్ల్యూఈకి ఇస్తుందన్నమాట. ఇది చాలా అంటే చాలా ఎక్కువ మనీ అని చెప్పాలి. అంటే ఇప్పుడు ఒక $1 మిలియన్ అంటేనే 8.8 క్రోర్స్ ఉంటది. అంటే 8.8 కోట్ల చిల్లర ఉంటది. ఒక $1 మిలియన్ అంటేనే. అలాంటిది ఇప్పుడు సౌదీ అరేబియా గవర్నమెంట్ రెస్ల్‌మేనియా వాళ్ళ కంట్రీలో జరిపించడానికి
ఏకంగా $250 మిలియన్ల ఇస్తుంది. సో ఇది చాలా అంటే చాలా హై కాస్ట్ అని చెప్పాలి. అండ్ అలాగే రాయల్ రంబల్ కూడా సౌదీ అరేబియాలోనే జరగబోతుందన్నమాట. సో ఇప్పుడు రాయల్ రంబల్ కి ఒక $100 మిలియన్ అండ్ రస్సెల్ మీనియా 43కి ఒక $250 మిలియన్ అన్నమాట. అండ్ టోటల్ గా క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు ఎంత వస్తుందంటే $350 మిలియన్ల. అంటే నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్ కి అండ్ దాని తర్వాత జరిగే సంవత్సరంలో రస్సెల్ మీనియా 43కి మొత్తం కలిపి సౌదీ గవర్నమెంట్ డబ్ల్యూడబ్ల్యూఈకి ఒక $350 మిలియన్ల మన డబ్ల్యూడబ్ల్యూఈకి ఇస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు ఒక $1 మిలియన్ 8.8 కోట్ల చేంజ్ ఉంటది. అలాంటిది ఇప్పుడు $350 మిలియన్ల అంటే మామూలు విషయమా? సో చాలా అంటే చాలా ఎక్కువ మనీ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు మీరు చెప్పండి $350 మిలియన్ల అంటే మన ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేస్తే ఎంత మనీ అవుతదో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నేను ఆల్రెడీ $1 మిలియన్ ఎంత మనీ అవుతదో మన ఇండియన్ రూపీస్‌లో చెప్పేసినాను. సో ఇప్పుడు మీరు $350 మిలియన్ క్యాలిక్యులేట్ చేసి కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడు మన రస్సెల్ మీనియా 43 సౌదీ అరేబియాలో జరుగుతుందని మన డబ్ల్యూడబ్ల్యూఈ అనౌన్స్ చేసిన తర్వాత మిక్స్డ్ రియాక్షన్ అయితే వచ్చిందన్నమాట ఫ్యాన్స్ నుండి. సో మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈ అమ్ముడు పోతుంది, ట్రిపుల్ హెచ్ అమ్ముడు పోతున్నాడు, యూ సోల్డ్ అవుట్ అని చాలా మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గోల చేస్తున్నారన్నమాట. అండ్ ఈవెన్ ఈ రోజు మనకి వరల్డ్స్ కొలాడ్ జరిగింది కదా. సో అక్కడ ఈ రస్సెల్ మీనియా 43 ప్రోమో చూపించినప్పుడు కూడా సో చాలా మంది ఫ్యాన్స్ అక్కడ స్టేడియం మొత్తం ఫ్యాన్స్ యూ సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేసినారు మన ట్రిపుల్ హెచ్ ని. అంటే మీరు డబ్బులు ఎక్కువ వస్తే అక్కడ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వేరే కంట్రీస్ డిజర్వ్ ఉన్నది అంటే రస్సెల్ మీనియా అక్కడ జరగడానికి డిజర్వ్ ఉన్న కంట్రీస్ ఉన్నాయి, అక్కడ జరిపించట్లేదు. ఇప్పుడు మీరు సౌదీ అరేబియాలో జరిపిస్తున్నారు ఎందుకని ఈ టైప్ లో ఫ్యాన్స్ వాయిస్ రేజ్ చేస్తున్నారు అన్నమాట. అండ్ లండన్ ఫ్యాన్స్ అయితే ఇంకా గోల చేస్తున్నారు. ఎందుకంటే మనకి లండన్ లో రస్సెల్ మీనియా జరుగుతుందని చాలా రోజుల నుండి అన్నారు. సో లండన్ ఫ్యాన్స్ డిజర్వ్ అన్నమాట రస్సెల్ మీనియాని అక్కడ జరిపించడానికి, అక్కడ చూడడానికి ఫ్యాన్స్. బట్ ఇప్పుడు ఉన్నట్టుండి సౌదీ అరేబియాలో జరిపిస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో అందుకనే ఫ్యాన్స్ తిడుతున్నారు అన్నమాట ట్రిపుల్ హెచ్ ని. సో బ్యాక్ ఫైర్ అయితే వచ్చింది మన డబ్ల్యూడబ్ల్యూఈకి. సో చూడాలి మరి ఇప్పుడు ఇది ఎంత వరకు వెళ్తుందో అనేది చూడాలి. ఫ్యాన్స్ నుండి మిక్స్డ్ రియాక్షన్ అయితే ఉంది. బట్ సౌదీ అరేబియా నుండి ప్రాఫిట్ అయితే వస్తది డబ్ల్యూడబ్ల్యూఈకి. సో డబ్బు విషయంలో ఏ మాత్రం సౌదీ గవర్నమెంట్ వెనకాడదు, డబ్బులు ఇచ్చేస్తది, ప్రాఫిట్ అయితే వస్తది. బట్ ఫ్యాన్స్ రియాక్షనే కొంచెం వేరేగా ఉందన్నమాట. సో ఎంతైనా అక్కడ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు సౌదీ అరేబియాలో ఈవెంట్ జరుగుతుందంటే పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు అక్కడ. ప్రెజెంట్ వేరే ఫ్యాన్స్ అయితే తిడుతున్నారన్నమాట ట్రిపుల్ హెచ్ సోల్డ్ అవుట్ అయిపోయినాడని. సో దీనిపైన మీరేమంటారు? మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ అండ్ రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ గురించి. సో ఇప్పుడు సౌదీ అరేబియాలో రస్సెల్ మీనియా జరుగుతుంది కదా. సో ఈ రస్సెల్ మీనియాలో రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరుగుతుందని ఇక చాలా మంది ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయినారు. బట్ అక్కడ ఫ్యాన్స్ ఏమని కోరుకుంటున్నారంటే మాకు బిగ్గెస్ట్ మ్యాచ్లు కావాలి అండ్ రాక్ కంపల్సరీగా రస్సెల్ చేయాలి. అంటే రస్సెల్ మీనియాలో సౌదీ అరేబియాలో జరిగే రస్సెల్ మీనియాలో రాక్ కంపల్సరీగా ఫైట్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారన్నమాట. ఈవెన్ రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ అయినా లేదంటే రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ అయినా మాకు బుక్ చేయండి అని అక్కడున్న ఫ్యాన్స్ కోరుకుంటున్నారన్నమాట. సో ఇప్పుడు మేబీ రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ ని కనుక డబ్ల్యూడబ్ల్యూఈ బుక్ చేస్తే ఎలా ఉంటది? సో ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయిపోయింది రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్. అండ్ ఇప్పుడు మేబీ ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూఈ ఈ మ్యాచ్ ని సౌదీ అరేబియాలో ఎందుకు, ఇంత పెద్ద డ్రీమ్ మ్యాచ్ సౌదీ అరేబియాలో ఎందుకు అంటే ఇక్కడ జరిపిస్తే మంచిగుంటది, ఇక్కడ జరిగినప్పుడు రస్సెల్ మీనియా జరిపిస్తే మంచిగుంటదని డబ్ల్యూడబ్ల్యూఈ ఫీల్ అవుతే మేబీ ఈ మ్యాచ్ జరగకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంకొక మ్యాచ్ ని కూడా కోరుకుంటున్నారు. రాక్ అయితే కంపల్సరీగా కనిపించాలి, ఫైట్ చేయాలని కోరుకుంటున్నారు. అండ్ రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ వెళ్ళొచ్చని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు మళ్ళొకసారి కోడీ రోడ్స్ దెబ్బేస్తాడా రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ పైన? సో ఇప్పుడు ఏదేమున్నా మన డబ్ల్యూడబ్ల్యూఈ రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ ని బుక్ చేయాల్సిందే. సో ఇప్పుడు ఎలాగో వాళ్ళు అంటే రాక్ ఫైట్ చేయాలని కోరుకుంటున్నారు. అండ్ ఇప్పుడు రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగితే అక్కడ రస్సెల్ మీనియా సక్సెస్ అవుతుంది కాబట్టి సో ఆ మ్యాచ్ జరిపిస్తేనే మంచిగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. సో ఇక వెయిట్ చేయలేం మనం రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ కోసం 10 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాం. సో ఇప్పుడు గనక జరిపించకపోతే డబ్ల్యూడబ్ల్యూఈకి ఇంకా బ్యాక్ ఫైర్ అవుతుంది అన్నమాట. సో ఫ్యాన్స్ అయితే అక్కడి ఫ్యాన్స్ రాక్ కంపల్సరీగా కనిపించాలని కోరుకుంటున్నారు, ఫైట్ చేయాలని కోరుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం రాక్ వర్సెస్ కోడీ అయినా ఏం కాదు, రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ అయినా ఏం కాదని అంటున్నారు అన్నమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఏ మ్యాచ్ లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు? రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ లోనా లేదంటే రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ లోనా?
ఇప్పుడు చెప్పాలంటే రాక్ అండ్ కోడీ రోడ్స్ మధ్యలో కూడా స్టోరీ ఉంది. సో ఇప్పుడు కావాలనుకుంటే డబ్ల్యూడబ్ల్యూఈ ఆ మ్యాచ్‌ని కూడా బుక్ చేయొచ్చు. బట్ ఫ్యాన్స్ ఈగర్‌లీ వెయిట్ చేసేది డ్రీమ్ మ్యాచ్ కోసం కాబట్టి ఆ మ్యాచ్ బుక్ చేస్తేనే మంచిగుంటది డ్రీమ్ మ్యాచ్‌ని. సో మీరేమంటారో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.